శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తిరాజు. ఫోన్ నెంబర్ 9764639967. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. మరి కొద్ది గంటల్లో ధనుస్సు రాశి జాతకులు చావు దెబ్బ తప్పదు. మీకు ఎవరి వలనో తెలిస్తే షాక్ అవుతారు. ఇది భగవంతుని యొక్క రాత. శివుడు శాసించాడు. శివుని రాత ఇలాగే ఉండబోతుంది. ఏం జరగబోతుంది మరికొద్ది గంటల్లో? ఎవరి వల్ల మీరు చావు దెబ్బను పొందుకోబోతున్నారు? గోచర రీత్యా ధనుస్సు రాశి జాతకుల యొక్క జీవితంలో ఏం జరగబోతుంది ఇత్యాది అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. గోచర రీత్యా ధనుసు రాశి జాతకులకు మరికొద్ది గంటల్లో ఏం జరగబోతుందో తెలుసా? మిత్రుల కారణంగా చావు దెబ్బ పడబోతుంది. కాబట్టి ఆలస్యం వహించకుండా ఈ జాగ్రత్తలు పాటించాలి. ఈ దేవత ఆరాధన చేసుకోవాలంటూ జ్యోతిష పండితులు చెప్తున్నారు. లేదంటే రోడ్డు మీద పడడం గ్యారంటీ. కాబట్టి ఈ రాశి వ్యక్తులు ఏమిటంటే గనక ఈ యొక్క వీడియోని చాలా జాగ్రత్తగా వినండి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మరికొద్ది గంటల్లో దీర్ఘకాలిక రుణాల నుంచి ఒత్తిడి పెరగబోతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం వైద్య సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. ఆకస్మికంగా అనారోగ్య సమస్యలతో మీరు కానీ, కుటుంబ సభ్యులు కానీ, మీకు ఎంతో ఇష్టలు కానీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. తత్ఫలితంగా మరికొద్ది గంటల్లో హాస్పిటల్స్ చుట్టూరా చాలా వరకు ఇబ్బందులు పడుతూ తిరగాల్సి వస్తుంది. అనుకోకుండా ఒక గండం కబళిస్తుంది. ఈ యొక్క గండ తీవ్రత మీ మనసుని చాలా బాధిస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడి మీ ప్రియమైన వారిని చూసి లేదా మీకు కలిగిన అనారోగ్య సమస్య వలన మీరు దుఃఖిస్తారు, విలపిస్తారు. వాహన ప్రమాదాలు జరిగే సూచనలు కూడా మరికొద్ది గంటల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క రాశిలోకి శనిగ్రహ ప్రవేశంతో ఇటువంటి మార్పులు సడన్ గా జరగబోతున్నాయి. అదేవిధంగా కొన్ని వ్యవహారాల్లో మాత్రం ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కూడా ఉండే అవకాశం ధనుస్సు రాశి జాతకులకు మరికొద్ది గంటల్లో కానవస్తుంది. కావున పట్టింపులకు పోవద్దు. ఏదైనా కంటికి కనిపించేది తీవ్రంగానే కనిపిస్తుంది. ఆగి ఆలోచిస్తే అందులో ఉన్న తీవ్రత తగ్గుతుంది. ఏదైనా ఒక గొడవ జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అవడం కన్నా కొంచెం సమయం తీసుకుని ఆగి ఆలోచించి సమాధానం చెప్పడం ఉత్తముల లక్షణం. ఇక వృత్తి వ్యాపారాల్లో పెద్దల సలహా తీసుకుని ముందుకు సాగడం మీకు చాలా మంచిది. లేదంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్లను గౌరవించడం, వారి నుంచి సలహాలు సూచనలు తప్పకుండా తీసుకోండి. భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి. అలాగే ఆర్థిక వ్యవహారాలు నిరాశపరుస్తాయి. కానీ దేనికి కూడా వెనుకడుగు వేయద్దు. దిగ్విజయంగా ముందుకు సాగితేనే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. మరికొద్ది రోజుల్లో కొన్ని వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం వల్ల కష్టాలు ఎదుర్కొంటారు. ఒక ముఖ్యమైన విషయంలో మిత్రులతో వివాదాలు కూడా జరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమల వారు, ఈ రాశివారు కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టబడతారు. అదేవిధంగా ఉద్యోగాల్లో అదనపు పని భారం వల్ల మరికొద్ది గంటల్లో సమయానికి ఇబ్బందులు ఎక్కువ అయిపోతాయి. పనులు ఆగిపోవచ్చు లేదా చివరాఖరకు ఫలితం రాక ఇబ్బంది పెట్టవచ్చు. అయితే ఈ రాశివారు వృధా ఖర్చుల విషయంలో కూడా ఆలోచన చేయడం మంచిది. మరికొద్ది గంటల్లో మీకు అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. మీ మనసు ఖర్చుల వైపు మొగ్గు చూపించవచ్చు. ఈ సమయంలో బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు కూడా సడన్ గా పాల్గొంటారు. ఇక గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. సంతానం, వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.
ఇకపోతే మరికొద్ది గంటల్లో మీకు మిశ్రమ ఫలితాలే అధికంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా ధనం ఖచ్చితంగా లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ధ వహించడం మంచిది కాదంటూ గుర్తుపెట్టుకోండి. ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ట్రాఫిక్ రూల్స్ ని పాటించడం, మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేయకపోవడమే మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి విమర్శలు తప్పవని చెప్పొచ్చు. వ్యాపార పరంగా కొంత గందరగోళ స్థితి ఉంటుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. కెరియర్లో ముందుకు సాగడానికి మీకు మరికొద్ది గంటల్లో ఎటువంటి ప్రయత్నాలు చేసినా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేయడానికి ఉత్సుకత చూపించండి. కెరియర్ పురోగతికి ఇది మీకు చాలా అనుకూల మార్గము. జీవితంలో మరింత ముందడుగు వేస్తారు. మీ జీవితంలో మీరు అనుకున్న స్థాయికి వెళ్లాలంటూ ఏమైతే కలలు కన్నారో ఆ కలలు సాకారం చేసుకునే సమయమంటూ గుర్తుంచుకోండి. మనోవ్యధ పక్కన పెట్టేయండి. తెలివిగా ఆలోచిస్తూ ముందుకు వెళ్లడాన్ని గుర్తుంచుకోండి. కన్న కలలు నిజం చేసుకోవాలంటే కేవలం మీ యొక్క ప్రయత్నాల మీదే ఆధారపడి ఉంటుంది. మరచిపోకండి. కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా సరే ఒకటికి 2 సార్లు ఆలోచించి ప్రయత్నించండి. మీరు అనుకున్నది నెరవేరుతుంది. అప్పుడే మీ కెరియర్ బాగుంటుంది. అనుకున్నది కూడా సాధిస్తారు. అయితే ఈ రాశి వారు స్నేహితుల విషయంలో మరికొద్ది గంటల్లో కొంచెం తక్కువగా నమ్మండి. వారి మాటలకు బడాయికి పోవద్దు. రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. ఎక్కువగా అస్సలు నమ్మొద్దు. అనారోగ్యానికి గురి అయితే మీరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడవచ్చు. ధనం విషయం, ఆరోగ్యం విషయం సరిసమానంగా చూడకండి. ఏదైనా చిన్న అనారోగ్య స్వస్థత కలిగినా కూడాను మీకు ఖచ్చితంగా వైద్యున్ని సంప్రదించడం ముఖ్యమంటూ చెప్పడం జరుగుతుంది. మీ ఆరోగ్యాన్ని సరి చేసుకోండి. అలాగే వ్యాపార పరంగా భాగస్వామ్యులతో వ్యాపారం విషయంలో ఏదైనా ఇబ్బంది ఉంటే గనక చాలా జాగ్రత్తగా ఉండండి. వారిని పూర్తిగా నమ్మిన ఎడల మీరే మోసపోతారు. ఎందుకంటే మీ భాగస్వామ్యులు మిమ్మల్ని నమ్మించి మీ వెనుకాతలే గోతులు తీయాలని చూస్తున్నారు. అటువంటి వారిని మరికొద్ది గంటల్లో కలిగే నష్టాన్ని నివారించాలంటే ఒక కంట కనిపెడుతూ ఉండండి. అయితే ఈ రాశివారు ఎవరి వల్ల మీరు చావు దెబ్బ తినబోతున్నారు అంటే మీ మిత్రుడే. కాబట్టి ఆలస్యం చేయకుండా మీ ముందు నటించే ఆ మిత్రుణ్ణి, ఆ వ్యక్తిని గుర్తించి అటువంటి వ్యక్తులు ఇప్పటి నుంచి అయినా సరే మీకు దూరంగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. పైగా ఈ సమయంలో మీకు ఏలిన నాటి శని ప్రభావం కూడా మీద పడుతుంది. కాబట్టి కొంతమంది వ్యక్తులకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అదే సమయంలో అప్పుల బాధ మరింత వేధిస్తుందంటూ జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. పైగా మిత్రుల కారణంగా బిజినెస్ లో లాస్ వస్తుంది. ఎవరి మాటలు విని మీరు మోసపోవద్దు. ఇకపోతే ఈ రాశి వారు వివిధ రకాల కష్టాల సమస్యల నుంచి బయటపడడానికి, అనేక రంగాల్లో ఉన్నత ఫలితాలు సాధించడానికి, వీరి జ్యోతిష్య రీత్యా దుష్ప్రభావాలు తగ్గించడానికి ఇప్పుడు చెప్పే కొన్ని జ్యోతిష పరిహారాలు అయితే తప్పక పాటించండి. ప్రతిరోజు కూడా సూర్యునికి నీటిని అర్ఘ్యంగా సమర్పించడంతో పాటుగా సూర్యాష్టకం చదవడం వల్ల జీవితంలో మంచి ప్రయోజనాలు ఉంటాయి. శనిదేవుని ఆలయంలో నువ్వులు దానం చేయండి. ఏదైనా అసౌకర్యంగా లేదా అనారోగ్యంగా ఉంటే ఆరోగ్య స్తోత్రాన్ని పఠించండి. అంతా మంచి జరుగుతుంది. ఇకపోతే సోమవారం శివుణ్ణి ఆరాధించడం, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయి. మీరు ఎవరైనా అనేక రకాల బాధలు పడుతూ ఉంటే గనక బాధ నుంచి చాలా సేఫ్ గా బయటపడతారని చెప్పొచ్చు. ఇక బుధవారం అన్ని విధాలా కూడా అదృష్ట రోజు అండి మీకు. అయితే బుధవారం ఎలాంటి కార్యం ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇక సోమవారం కూడా సామాన్య ఫలితాన్ని ఇస్తుంది. కానీ మంగళవారం మాత్రం ఈ రాశి జాతకులు ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రమూ కూడా కలసిరాదు. మీకు కలగబోయే దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడానికి ఉపవాసం బుధవారం పాటించండి. అంతేకాదు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని పఠించండి. ఈ విధంగా చేసిన ఎడల మీకు కొంత ప్రయోజనం కలుగుతుంది. ఇవి అన్నీ మీకు మంచి మార్పులు జీవితంలో కలిగిస్తాయంటూ గుర్తుపెట్టుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల కూడా మేలుకర ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష నిపుణులు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.